ముంబై, నవీ ముంబైల్ని కలిపే అతిపెద్ద సముద్రపు వంతెన అటల్ సేతును జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 22 కిలోమీటర్ల పొడవుతో ఇది దేశంలోనే అత్యంత పొడవైన ఆధునిక సముద్రపు వంతెన. ఈ వంతెన దక్షిణ ముంబైలోని శివడి నుండి ప్రారంభమై ఎలిఫెంట్ ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్ను దాటుతుంది. దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడైపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్కు అందిస్తాయి. 20,000 కోట్లతో నిర్మించిన ఈ వంతెనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వంతెన ఏర్పాటుతో దక్షిణ ముంబై నుండి నవీ ముంబైకి చేరుకోవడానికి కేవలం 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. ఇంతవరకు ఈ దూరం ప్రయాణించడానికి 2 గంటల సమయం పట్టేది. ఈ వంతెన ప్రారంభంతో ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి జరగనుంది. ఈ సముద్రపు వంతెన ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే ఇంకా మహారాష్ట్రలోని 2 పెద్ద నగరాలు ముంబై గోవా హైవేలను కలుపుతుంది. 6 లైన్ల వంతెనలోని 16 కిలోమీటర్ల రోడ్డు మార్గం సముద్రంపైనే ఉంటుంది. మరో 5 కిలోమీటర్ల రోడ్డు భూభాగంపై ఉంది. దేశంలోనే అత్యంత పొడవైన అటల్ బ్రిడ్జిపై 250 టోల్ వసూలు చేయనున్నారు. శీతాకాలంలో ఇక్కడి సముద్రానికి వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనకు ఒకవైపు సౌండ్ బారియర్ను ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర జీవులకు హాని కలగని లైట్లను ఏర్పాటు చేశారు.